దీనిలో విశేషం ఏంటంటే కీర్చోర్ కృష్ణ అని ఓ కృష్ణుడు ఉంటాడు. ఆయన ఏమిటి చేస్తుంటాడు అంటే వెన్న దొంగతనం చేస్తున్నటువంటి కృష్ణుడు ఉంటాడు అక్కడ. అక్కడ కూర్చుని చాలామంది భజనలు చేస్తూ ఉంటారు మంటపంలో. ఆ లోపల బాలకృష్ణుడి దగ్గర పాలకుండలు వెన్నకుండలు పెడతారు. అవన్నీ ఆయన చౌర్యం చేసి తింటున్నాడని. చౌర్యం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటి? మనకి తెలియకుండా చేసినదేదో అది చౌర్యం. నా వాచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, ఆ గడియారం ఎవరో నాకు తెలియకుండా పట్టుకుపోతే దొంగతనం చేశారని గుర్తు. ఓ గంట మీ వాచి పెట్టుకుని ఇచ్చేస్తానండి. నువ్వు ఏవో పిల్లాడు పరీక్షకు వెళ్తూ ఏమంటే నాకు గడియారం లేదు కోటేశ్వరరావు మీ గడియారం ఇస్తారా, పరీక్షకు ఒక్క గంట పట్టుకెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చేస్తానని అనుకోండి. ఆ పిల్లవాడు చోరుడు కాడు, నన్ను అడిగి పట్టుకెళ్ళాడు. అడగకుండా పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, దొంగతనం చేశాడు. కృష్ణుడు మన యందు ఏర్పడిన భక్తిని మనకి తెలియకుండా వచ్చి తింటాడు లోపల కూర్చొని. అందుకని చోరకృష్ణ. నిజంగా దొంగతనాలు చేయవలసిన అవసరం ఆయనకేమిటి? ఆయన కానిది ఏముంది విశ్వంలో? అన్నీ ఆయనవి. కాబట్టి ఆయన వేణునాదం చేశాడు. శరత్కాలంలో పౌర్ణమి నాడు ఆ వేణుగానం చేశాడు. శరత్కాలం యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక రోజు మొత్తం మీద అతి పవిత్రమైన కాలము తనంత తానుగా ఏది అంటే తెల్లవారుజాము కాలం. పంచాంగంలో సూర్యోదయము అని రాస్తారు. సూర్యోదయం నుంచి 1:48 నిమిషాలు ముందుకి లెక్క పెడితే ఉన్న సమయం ఏదుందో అది బ్రాహ్మీ ముహూర్తము అంటారు. చాలా పరమ పవిత్రమైన కాలం. అది కేవలం భగవత్స్మరణ కొరకు మాత్రమే ఉపయోగించాలి. అటువంటి కాలము ఒక రోజు మొత్తం మీద తెల్లవారుజామున ఎంత పవిత్రమో, ఒక సంవత్సరం మొత్తానికి ఆశ్వయుజమాస శుక్లపక్షం తెల్లవారుజాము కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే తెల్లవారుజాము కాలం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి కాలం. అది పరమ పవిత్రం. అందుకే దేవీ నవరాత్రులు చేస్తారు అప్పుడు. అటువంటి పరమ పవిత్ర కాలం కనుక అప్పుడు ఆయన వేణునాదం చేశాడు. అంతమంది ఉన్నారు బృందావనంలో. అది ఎవరికి వినపడింది అంటే ఒక్క గోపికలకి వినపడింది. ఎవరు గోపికలు? వాళ్ళు గత జన్మలో మునులు. కృష్ణుడి ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో కృష్ణుడితో వచ్చిన వాళ్ళు ఎవరో చెప్తారు. గత జన్మలో మునులు గోపికలుగా వచ్చారు. వీళ్ళు విన్నారు. మునులెవరు? మననము చేయువారు. భగవంతుని యొక్క రూప గుణ విభూతులను గురించి విని అప్రయత్నంగా ఆయనే ఎప్పుడు జ్ఞాపకానికి వచ్చి స్మరించే వాళ్ళెవరో వాళ్ళు మునులు. అంటే ముందు అసలు జగన్నాథుడి గురించి వినాలి. జగన్నాథుడి గురించి విన్న తర్వాత అది మనసులో తిరుగుతుంది. అది తిరుగుతున్నప్పుడు నాడీమండలం శుద్ధవుతుంది. శుద్ధై ఆయన చేత ఆకర్షింపబడతారు. ఆయన పిలుపు ఎప్పుడు వెడదాం మన కోసమని వచ్చి విరాజమానుడైన గొప్ప కరుణామూర్తి ఆయన్ని దర్శించాలని తహతహ కలుగుతుంది. అట్లా గోపికలందరూ తమంత తాము పరిగెత్తుకుంటూ యమునా తీరానికి వెళ్ళారు. వెళ్ళి నిజానికి రాసలీల పైకి చూస్తే ఏదో కామంతో చేసినటువంటి లీలలా కనపడుతుంది. కానీ మీరు జాగ్రత్తగా భాగవతాన్ని పరిశీలనం చేస్తే వాళ్ళు నిజానికి అసలు కామ సంబంధమైన విషయ ప్రస్తావన చెయ్యలేదు. వాళ్ళు అడిగినది చాలా జాగ్రత్తగా శ్లోకాల్ని అర్థం చేసుకుంటే అదంతా జ్ఞానులు కృష్ణ పరమాత్మతో కలిసి అనుభవించేటటువంటి మోక్షానంద స్థితి. ఆనందానికి హద్దులు ఉంటాయి. మొట్టమొదటి ఆనందం మనుష్యానందము అంటారంటే మనందరం పొందే ఆనందం మనుష్యానందం. అది అన్నిటిలోకి తక్కువ ఆనందం. గంధర్వ మనుష్యానందం అని దీనికన్నా పైమెట్టు. ఆ పైన దేవతానందము, ఆ పైన ఇంద్రానందము, బృహస్పతి ఆనందము, దేవానందము, ఇలా చివరికి వెళ్ళేటప్పటికీ బ్రహ్మానందం అని ఉంటుంది. తనలో తానే యోగి రమిస్తాడు జీవబ్రహ్మైక్య స్థితి యందు. అది సమాధి స్థితి అంటారు. అందుకే కృష్ణుడు అష్టమి నాడు పుట్టాడనడానికి కారణం ఏమిటంటే సమాధి స్థితికి చేరుకోవడానికి యోగంలో 8వ మెట్టు సమాధి. అటువంటి 8వ మెట్టు సమాధి అయితే రసోవై సహా ఆనందము ఒక మూర్తి మన యందు నిలబడితే అదే కృష్ణ పరమాత్మ. అందుకని అష్టమి నాడు పుట్టాడు అంటారు. అంటే సమాధి స్థితి యందు కృష్ణ దర్శనం. కాబట్టి ఈ వేణునాదం విన్నారు అంటే వాళ్ళు ఓంకారమును విన్నారు, ప్రణవాన్ని. ప్రణవం మనకి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని చెప్తుంది. అకారముల చేత సృష్టి స్థితి లయలు చెప్పినట్టే జీవుడికి బ్రహ్మమునకు ఉన్న అనుబంధాన్ని చెప్తుంది. అది వాళ్ళకి వినపడింది.
ఓ మాకు పరమాత్మతోడి సంబంధము శాశ్వతము. నిజానికి ఎన్ని జన్మలలోనో పతి అన్న మాట వాడుతున్నాం. పతి అంటే ఆయనను చేరాలి. ఎవరిని చేరిపోతామో వారు పతి, ఎవరు చేరారో వారు సతి. వాళ్ళిద్దరిది గొప్ప ఆశ్రమం, గృహస్థాశ్రమం. నిజానికి పతి అని లౌకికంగా ఎవరిని పిలిచినా ఆడవారు పిలుస్తారు. స్త్రీ ఏం చేస్తుంది? ఈయన నా పతి అంటుంది. పురుషుణ్ణి ఈయన నా పతి, నా భర్త అంటుంది. భర్త ఏమంటాడు? ఈమె నా భార్య అంటాడు. కానీ నిజానికి వేదాంతమునందు పురుషుడు స్త్రీ అని ఉండరు, అందరూ స్త్రీలే ఉంటారు. అందరికీ పతి గతి ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతకుం శివమచ్యుతం. అందరికీ పతి ఎవరు అంటే ఆ భగవానుడే. ఆయనని చేరిపోవాలనుకున్న వాడికి ఇక దేనికన్నా అదే ప్రధానమైపోతుంది. ఇవి ఎప్పుడూ ఉండేవి. జగన్నాథుడి దర్శనం అన్నిటికన్నా గొప్పది. ఎన్ని కోట్ల జన్మలెత్తాను. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు భజగోవిందంలో శంకరాచార్యులు వారు. ఎన్ని కోట్ల జన్మలు. గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు అంటాడు, దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లోకది ఈశ్వర అంటాడు. నాకు 10 లక్షల కోట్ల మంది భార్యలు అన్నాడు. నిజంగా 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉంటారా ఏనుక్కి? దాని అర్థం ఏమిటంటే ఇవాళ ఏనుగులో ఉన్నాడు, ఇంతకుముందు ఇదే జీవుడు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో, ఎన్ని శరీరాల్లోకి వెళ్ళాడో, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, ఎన్ని కోట్ల జన్మలలో భార్యనో, ఎన్ని కోట్ల జన్మలలో భర్తనో, ఎన్ని శరీరాలు మారానో. తుట్టదుదకు శరీరం ఇక రాకుండా ఉండాలంటే జగన్నాథుణ్ణి చేరాలి. ఆ ప్రణవం వినపడాలి, ఆయన గురించి తెలియాలి. అందుకని బృందావన లీలాపరచయో, బృందావనంలో చేసిన లీల అయినటువంటి ఆ రాసలీల ఏదైతే ఉందో ఆ ప్రణవనాదాన్ని విని గోపికలు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ సమయంబునన్ కృష్ణుడు అనంతుడు విభుడు చేసెను మండల భ్రమణశీల పరస్పరబద్ధ బాహుకాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన విన్యాసము రాసమున్ కృత వియచ్చర నేత్ర మనోవికాసమున్ అన్న రాసలీలను వర్ణిస్తూ. రాసలీల ఒక్కరితో చెయ్యడు పరమాత్మ, అది బాగా గమనించాలి. రాసలీల చేసేటప్పుడు అనేక మంది గోపికలు ఉంటారు. ఇప్పుడు మీ అందరూ ఇంత భక్తిగా వింటున్నారు జగన్నాథుడి గురించి, భగవంతుని యొక్క నాదం వినపడింది. మీ అందరూ కూడా ఆర్తి పొందుతారు. మనం ఎప్పుడు పెడతాం ఆ పురుషోత్తమపురి, ఎప్పుడు చూస్తాం భగవానుణ్ణి? అంత కారుణ్యంతో మన కోసం వచ్చాడు కదా, ఆయన దర్శనం సర్వపాపహరం కదా. ఇక ఇన్ని జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా ఆయన సన్నిధిని చేరుకుంటాం కదా. అది చేసుకోకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది మనుష్య జన్మ? ఒక్కొక్కో పిల్లో పెడతానంటే వెడుతుంది ఆ గుళ్ళోకి? నాకే కదా అధికారం, నేను వెళ్ళాలి కదా. ఎప్పుడో పెడతానంటే అప్పుడు మాత్రం సాధ్యం అవుతుందని ఏమిటి? తొందరగా వెళ్ళాలి కదా. ఎందుకనంటే నా ఇంట్లో ఎంతమంది ఉన్నారని నేను చెప్తున్నానో దానికి ఒకటి కలపాలి. ఇప్పుడు నా భార్య 2 పిల్లలు నాకన్నాను అనుకోండి, కాదు. నిజానికి నా భార్య నా పిల్లలిద్దరూ కాకుండా నాకు నేనున్నాను, నా జీవుడు ఉన్నాడు. ఎందుకనంటే వాళ్ళని కాదు ఉద్ధరించడం, వాళ్ళకి పెట్టడమే కాదు, ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవరాత్మనా బంధువు ఆత్మైవరిపురాత్మన అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. ఈ జీవుడు మరి శరీరం ఇప్పుడు కాకపోతే ఓ 20 ఏళ్ల తర్వాత అయినా వదిలేస్తావు. మళ్ళీ జాతస్య హిధిరో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ అపరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. దానికి విచారించవలసిన అవసరం లేదు. ఈ శరీరం వదిలిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తాడు, మళ్ళీ అక్కడ భార్యా పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళని పోషించవలసి వస్తే ఈశ్వరుడు శక్తిని దేన్ని బట్టి ఇస్తాడు? చేసిన పుణ్యాన్ని బట్టి. ఇప్పుడు నువ్వు నీ జీవుణ్ణి పట్టించుకోకపోతే పుత్రజన్మలలో ఎలా వృద్ధిలోకి వస్తావు? ఏమడ్డు పెట్టి పోషిస్తావు? ఎలా సుఖపడతావు? ఇక్కడ పెట్టినదేదో అది నీకు పుణ్యమై కాపాడుతుంది. అది జీవుణ్ణి ఉద్ధరించుకోవాలి. నీ జీవుడి గురించి నువ్వే ఆలోచించుకోకపోతే దరిద్రుడవైపోతావు. వాళ్ళందరూ
శరీరం పడిపోగానే ఉన్నదేదో పంచుకుంటారు. అంటే వాళ్ళకి పెట్టవద్దని నేను అంటలేదు, వాళ్ళకి ఉంచవలసిందే, వాళ్ళని పోషించవలసిందే. కానీ నీ గురించి కూడా నువ్వు చేసుకోవాలి, లేకపోతే పాడైపోతావు. నా గురించి నేను చేసుకోవడం అంటే జగన్నాథ దర్శనం కింద ఇంకా నేను చేయడానికి ఏముంది? జగన్నాథ దర్శనం చాలంతే. కాబట్టి నేను పరిగెత్తాలి అన్న ఆర్తి. అప్పుడు ఆయన ఒకరితో చేయడు, మీ అందరూ వెళ్ళిపోయారనుకోండి ఒక రోజున, లేదా దేశం నలుమూలల నుంచి ప్రపంచవ్యాప్తంగా వేల మంది వస్తారు, రథయాత్రకి లక్షల మంది వస్తారు, ఇంతమంది చూస్తారు. ఇంతమంది చూసినప్పుడు ఇంతమందితోటి రాసక్రీడ చేస్తాడు. ఇంతమందితో రాసక్రీడ అంటే ఇన్ని జీవులను తరింపజేస్తాడు. అప్పుడు ఆయన ఆ సమయంబునన్ విభుడు కృష్ణుడు అనంతుడు చేసెను మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాంతాసు విలాసమున్ బహువిధ స్ఫురితానన విన్యాసము రాసమున్ కృతవియచ్చర నేత్ర మనోవికాసమున్. వాళ్ళందరి చేతులు పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు ఒక్క జగన్నాథుడు కాడు, జగన్నాథుడు కృష్ణుడు అనడానికి అదే కారణం. కృష్ణుడు చేస్తాడు రాసలీల. అప్పుడు అంగనామంగనామంతరా మాధవం 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 చాంతరేణ అంగన ఇద్యమా కల్పితే మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీనందన అంటాడు కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు. గోపిక మధ్యలో కృష్ణుడు చేతులు పట్టుకుంటాడు. గోపికకి మధ్యలో కృష్ణుడు, కృష్ణుడికి మధ్యలో గోపిక. వీళ్ళందరూ కలిసి మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాంతాసు విలాసమున్ కృతవియచ్చర నేత్ర మనోవికాసమున్. దేవతా స్త్రీలు కూడా ఆశ్చర్యపోయి చూస్తారు, ఏమిటి రాసలీలని. అంటే ఇక్కడ కృష్ణుడితో కలిసి అనుభవించే ఆనంద స్థితి. అప్పుడు ఇంకా బాహ్య ప్రపంచ సంబంధం లేదు, అది జ్ఞానము చేత చాలా కష్టపడి సాధిస్తారు. నిజానికి రమణ మహర్షి పాతాళలింగం దగ్గరికి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే తేళ్ళు జెర్రిలు ఆయన తొడల కిందకి చేరి అరుణాచలంలో కురుక్కు తినేస్తే నెత్తురు కారి అట్టలు కట్టింది. ఆయనకి తెలియదు, తనలో తాను రమిస్తున్నారు. అది రాసలీల. అటువంటి రాసలీల కోట్ల జన్మల తరువాత లభిస్తుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అంటాడు గీతలో. వాడు కోట్ల జన్మల తర్వాత వస్తుందిరా ఆ స్థితి అన్నాడు. దాన్ని, అటువంటి పాపహరణాన్ని, ఇక పుట్టవలసిన అవసరాన్ని నేను జగన్నాథుడిగా పురుషోత్తమ పురి క్షేత్రంలో నిలబడి ఇస్తున్నాను. అందుకని ఈ రాసలీల తప్పకుండా గుండీచా మందిరంలో 3 రోజుల పాటు ప్రతి సంవత్సరం వింటాడు గీత గోవిందంలో. ఎందుకనంటే ఆయన చేసేదే అది కాబట్టి, అంత అనుగ్రహం చేస్తాడు కాబట్టి. అప్పుడు గోపికలు అడిగింది ఏమిటి నిజానికి? నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి కామదాయి అయిన కర సరోజంబు మా మస్తకములను నిచి మనుపుమీష అని అడిగారు. వాళ్ళు ఏదో కామంతో క్రీడించడం కాదు వాళ్ళు కోరింది. ఆంతరమునందు వాళ్ళు అడిగింది ఏమిటంటే, ఎవరు నీ పాదములను సేవిస్తున్నారో వాళ్ళకి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చేటటువంటి భయం పోయింది, జనన మరణ భయం పోతుంది, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఇక శరీరంతో వచ్చారు కాబట్టి ఆఖరిసారి శరీరం పడిపోతుంది. కాబట్టి నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి, లక్ష్మీదేవి చెయ్యి పట్టుకునేటటువంటి చెయ్యి, ఆ చెయ్యి కామదాయి అయిన కర సరోజంబు మా మస్తకములను నిచి మనుపు మీషా, చెయ్యి మా తల మీద పెట్టవయా. అది వాళ్ళు అడిగినటువంటి కోరిక. అంటే ఆ రాసలీల వైభవం ఎంత గొప్పది అంటే, ఆ రాసలీల యందు జీవుడు ఎవరు జగన్నాథుడు పిలుపు విని జగన్నాథుణ్ణి చేరాడో వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు. అది చూసి భయపడే యమధర్మరాజు గారు అందరూ ఇలా వెళ్ళిపోతే నా దగ్గరికి ఎవరు వస్తారంటే 3వ మెట్టు యమశలై కూర్చున్నాడు అక్కడ. వచ్చేటప్పుడు తొక్కితే మళ్ళీ పోయింది ఆ స్థితిని. అందుకని అటువంటి మహాద్భుతమైనటువంటి క్షేత్రం. అది కూడా విచిత్రం ఏమిటంటే, అటువంటి రాసలీలా వైభవాన్ని అనుభవించినప్పుడు ఈ సంసారము ఇందులో ఉండకుండా పోడు. కానీ ఇవన్నీ నిజానికి కాలమునందు ఊడిపోయేటటువంటివే ఈ సంధులు. ఊపిరి ఒకటి ఆగిపోయింది అనుకోండి, అమ్మ
అని పిలిచిన, నాన్నగారండి అని పిలిచిన, గురువుగారు అని పిలిచిన, శిష్య అని పిలిచిన, అన్నయ్య అని పిలిచిన, తమ్ముడా అని పిలిచిన, పెదనాన్నగారు అన్న, బాబాయ్ గారు అన్న, ఏ పిలుపు పిలిచినా ఇక పలకడం. అన్ని బంధములు ఊపిరిలో తెగిపోయాయి. కానీ ఏ శరీరంతో ఊపిరి పోసుకున్న అనుబంధం మాత్రం భగవంతుడితోటి. అసలు ఊపిరి పోసుకోవలసిన అవసరం పోయినా కలిసిపోయేది ఆయనలోనే. అటువంటి స్థితిని ఇవ్వగలిగిన వాడు ఆయన కాబట్టి మాకు దేనికన్నా నువ్వే మాకు ప్రధానం, నిన్ను మేము వదలం. అందుకని సిరికి నుదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్ సరసిజనేత్ర మా తపము సంపద చేరితి మెట్టకేలకున్ వదలగలీము మా మగల మాటల నొల్లము. పద్మ సుగంధముల్ మరగిన తేటులు అన్య కుసుమంబుల చెంతకు చెరనీర్చుని అని అడిగారు వాళ్ళు. పద్మంలో ఉండేటటువంటి సుగంధాన్ని పీల్చి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద ఇంకొక పువ్వు దగ్గరికి వెళ్ళమంటే వెడుతుందా? నిన్ను చేరుకునేటటువంటి సుఖం నీ గురించి వినడం, నీ గురించి తపించడం, నీ దర్శనం, దీనికన్నా గొప్పది లోకంలో ఇంకోటి ఉంటుందా? ఏ ఆనందమైనా ఇంతకన్నా గొప్పదా? అందుకని మాకొద్దు, మాకు ఇదే కావాలన్నారు. ఆయన ఏం చేశాడంటే రాసలీలలో ఏం చేస్తారో చూద్దామని అదృశ్యమైపోయాడు, మధ్యలో కనపడకుండా పోయాడు. వీళ్ళు ఎంత ఉన్మత్త స్థితిని పొందారంటే భగవద్దర్శనం కోసమని ఎవరో అక్కడ కనపడ్డ మనుష్యుల్ని అడగడం కాదు, మొక్కల్ని కూడా వెళ్ళి అడిగారు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసమ్ముపై చల్లెడువాడు మౌళి పరిసత్విత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే. ఆఖరికి మొక్కల దగ్గరికి వెళ్ళి మొక్కలను అడిగారు, తీగలను అడిగారు, చెట్లను అడిగారు. దీన్ని అడగడమా దీన్ని అడగకపోవడమా అని ఏమీ లేదు. కనపడినటువంటి ప్రతి దాని దగ్గరికి వెళ్ళి, ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి, ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు, తానే పూతన కింద, తానే కృష్ణుడి కింద, తానే శకటాసుర భంజనం కింద లీలలను అనుభవిస్తూ ఈశ్వర తాదాత్మ్యమును పొందారు. అంటే ఒక్కసారి భగవంతుని యందు మనసు మగ్నమైన నాడు అదే తలుచుకుంటూ దాని యందే మగ్నమై చేస్తున్న యాంత్రికంగా ఏదో చేస్తూ మనసంతా ఆయన మీదే నిలబడి ఉంటుంది. అటువంటి గొప్ప స్థితిని పొందిన నాడు వాళ్ళందరూ ఏం చేశారు అంటే, ఇది చెట్లు కదా, ఇవి తీగలు కదా, వీటిని అడగడం ఏమిటి అని వాళ్ళు అనుకోలేదు. ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు చందన కానవే అని వాళ్ళు ఆ మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని చందన కానవే చందన సీతలు కువలవృక్షయ కానవే కువలయేషు ఇంద్రభూజను కానవే ఇంద్రవిభవు ప్రియక పాదవ కానవే ప్రియవిహారు కువల వృక్షయ కానవే కువలయేషు అనుచు కృష్ణుని పలికిరయ్యబ్జముఖులు పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలకనిటలు. ఎక్కడ ఏ చెట్టు కనపడితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్లనన్నింటినీ పేరు పెట్టి కృష్ణుడేడి 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 అని అడిగారు. అంటే స్మరణ గట్టి పడాలనుకోండి, బాగా మధ్యలో ఆయన నుండి విస్మృతి పొందేటటువంటి ఘట్టం ఏదైనా జరిగిందనుకోండి. ఎప్పుడు భగవంతుడు అంటే ఆయనకి చాలా ప్రీతి అండి. పుస్తకాలు చదువుకోవడం, ఏదో ఆయన గురించి ఆలోచిస్తూ ఉండడం, ఆయనకి సంబంధించిన పనులు చేస్తూ ఉండడం, అలాంటివి ఆయనకి చాలా ఇష్టం. ఏ కారణం చేతనైనా అట్లా చెయ్యడానికి విఘాతం ఏర్పడి ఆయన దృష్టి ఇతర విషయాల మీద పెట్టవలసి వచ్చిందనుకోండి, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ దిక్కుమాలిన స్థితి, ఈ అల్లరి ఏమిటి, ఈ పనులు ఏమిటి, ఈ గొడవ ఏమిటి, గోదావరి ఏమిటి, ఎప్పటికి పూర్తి అయిపోతుంది, ఎప్పుడు మళ్ళీ ప్రశాంతంగా నేను చదువుకుంటాను, హాయిగా ఆయన గురించి స్మరిస్తాను అని ఆర్తి పొందుతాడు.